జనసేన పార్టీ కేవలం ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా ఎంతో అభిమానాన్ని పొందింది. ఇప్పటికే జనసేనకు మద్దతుగా చాలా మంది కూడా సపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఈసారి జరిగే పార్లమెంటరీ ఎన్నికల్లో చాలా మంది కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈసారి పార్లమెంటరీ ఎన్నికల్లో సికింద్రాబాద్ అభ్యర్థిగా శంకర్ గౌడ్ గారు కూడా జనసేన పార్టీ తరఫున నిలబడుతున్నారు. చెప్పండి సార్, ఈసారి మీరు ఫస్ట్ టైం నిలబడుతున్నారు, ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ అమ్మా మేమేమంటామంటే జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలు ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఏం కావాలో మనం వాళ్ళ సదుపాయాలు కలిగించడమే ప్రజల తరఫు నుంచి గెలిచిన వ్యక్తి పని. అది ఈరోజు ఏమైపోయిందంటే కొంతమంది బిజినెస్ మ్యాన్స్ దూరిపోతున్నారు రాజకీయాలను. వాళ్ళ సొలోభాల గురించి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు డెవలప్ అవ్వడానికి చూస్తున్నారు, కానీ ప్రజల గురించి కాదు. మనం గతంలో చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకోండి, ఇక్కడ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ తీసుకోండి. గతంలో భారతీయ జనతా పార్టీ దత్తాత్రేయ గారు 4 సార్లు పోటీ చేసి 5 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలవడం జరిగింది. అంజన్ కుమార్ గారు 2 సార్లు గెలవడం జరిగింది. అదే రకంగా మల్లారెడ్డి గారు గతంలో పోటీ చేసి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని కాదని వేరే పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. అంటే ప్రజల్ని మోసం చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్ని మోసం చేయడం కాకుండా ఓటర్లను కూడా మోసం చేస్తారు. అంటే మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీరు అదే పార్టీలో ఎందుకు ఉండరు? ఇది నా ప్రశ్న. నేనేమంటానంటే మీరు ప్రజాక్షేత్రంలో వచ్చినప్పుడు అక్కడ టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది, మీరు పోటీ చేశారు, ఇంకా వివిధ పార్టీలు పోటీ చేశాయి. మీరు ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలు చేరడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇమీడియట్గా రిజైన్ చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఓటు ద్వారా మీరు మళ్ళీ ఆ పార్టీలో చేరితే బాగుంటుందని నా ఒక విజ్ఞప్తి. అదే రకంగా ఇక్కడ సమస్యలు ఏవైతే మీరు సికింద్రాబాద్ పార్లమెంట్, అదే రకంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలతో తికమక అవుతుర్రు ఏది ప్రజలు. వీటిని వదిలేసి మీరు ఎంతవరకు పార్టీల గురించే మాట్లాడతారు, కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి ఏ పార్టీ మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు. మెయిన్గా తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణ సెంటిమెంట్ ఒకటి నడుస్తుంది. కేసీఆర్ది రాజపాలన అయిపోయింది. అలాంటి నేపథ్యంలో మీరు ఈరోజు ముందుకు దూసుకెళ్తున్నారు. ఎలా ఉంది ప్రచారం, ఎలా జరుగుతుంది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో? నేను చెప్తానమ్మా, గతంలో మనం చూసుకున్నట్టయితే 2014లో మేము అంత పెద్ద ఉద్యమంలోనే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది. మేము 25 చోట్ల అసెంబ్లీ అభ్యర్థులకు అటు టీడీపీ అటు భారతీయ జనతా పార్టీకి మేము ప్రచారం చేస్తే 21 నియోజకవర్గాలలో మేము గెలిపేయడానికి మా ఒక్క మద్దతు ఉంది. అదే రకంగా 4 నుంచి 5 పార్లమెంట్లు మేము తిరిగితే 2 పార్లమెంట్లు, అదే సికింద్రాబాద్ తీసుకోండి, అదే రకంగా మల్కాజ్గిరి పార్లమెంట్, ఈ 2 పార్లమెంట్ కూడా ఆ టైంలోనే మా ఒక్క మద్దతుతోటి గెలిచిన పార్టీలు. ఈరోజు మేము అది అంశం ముగిసిపోయింది. తెలంగాణ అనే అంశం ముగిసిపోయింది. సమస్యలు మాత్రం ఇలాగే ఉన్నాయి. ఆ ఒక్క అంశాన్ని మేము ఏమంటామంటే ఉద్యమకారులు ఏదైతే ఉద్యమం రూపం దాల్చిన వ్యక్తులు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి, వాళ్ళని వదిలేసి ఈరోజు జంప్ అయిన వ్యక్తులు, వాళ్ళు ఉద్యమంలో పాల్గొనలేదు. అటువంటి వాళ్ళకి పెద్దపీఠం వేయడము, ఏదైతే కష్టాలు పడి వాళ్ళ మీద కేసులు ఉన్నాయో వాళ్ళని వదిలేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఆల్రెడీ మీరు ప్రచారం ప్రారంభించారా? మెయిన్గా సికింద్రాబాద్లో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? చాలా సమస్యలు వచ్చాయమ్మా. చాలా మంది ఇల్లు లేవంటారు, చాలా మంది అదే రకంగా రోడ్లు, అదే రకంగా గాంధీ హాస్పిటల్ దుస్థితి మీరు చూసుకున్నట్టయితే అక్కడ వివిధ జిల్లాల నుంచి వస్తారు. వాళ్ళ పరిస్థితి చూస్తే గేట్ దగ్గర నుంచి లోపల పోయే వరకు వాళ్ళ నిరుపేదలు, వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. అటువంటి సమస్యని ముగించే దాకా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అదే రకంగా రోడ్లు చూసుకోండి, అదే రకంగా మషీరాబాద్లో ఎక్కడ చూసుకున్న నాళ్ళల్లో కొన్ని చోట్ల నాళలన్నీ జామ్ అయిపోవడం, అదే రకంగా ఎక్కడ చూసుకున్నా కానీ ఇవే సమస్యలతోటి శతమకం అవుతుంది. అదే రకంగా ట్రాఫిక్ సమస్య తీసుకోండి మీరు, అనేక సమస్యలు. అదే రకంగా స్కూల్ విద్యార్థులు పిల్లలు ఆటోలలో కానీ బస్సులలో వెళ్ళేటప్పుడు ఏ స్కూల్ సెక్యూర్ లేదు. మొన్న మనం చూసుకున్నట్టే మూసాపేటలో ఒక స్కూల్ దాబా పడిపోయి బిల్డింగ్ చనిపోయింది. ఆ ప్రజాప్రతినిధులు ఒక్కరు మాట్లాడడానికి లేదు. అక్కడ ఏది చూసినా కానీ అంచివేస్తున్నారు. మేమేమంటామంటే ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఒక అవకాశం మాకు ఇవ్వండి, మేము నిరంతరం మీకు సేవ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి మేము. ఈ ఏప్రిల్ 11న ఎలక్షన్ రోజు వస్తుంది. ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్ర అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాడు. అదే రకంగా ఆ స్ఫూర్తితోటి మేము ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రతి సమస్య మీద మేము వాళ్ళని, మిగతా యువకుల్ని అందరినీ, అదే రకంగా మహిళా సోదరిమణులు, అదే రకంగా మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు పార్టీకి ఆకర్షితులై మాతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని కలిసికట్టుగా మేము పనిచేసుకుంటూ సమస్యల మీద పోరాటం చేయడానికి ఈ రోజు నుంచి మేము ముందుకెళ్తామని మీ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. మీరు చెప్పండి, మల్కాజ్గిరి తరఫున మీరు పోటీ చేయన్నారు. అక్కడ చూసుకుంటే కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ కావచ్చు, గట్టి పోటీ ఇస్తుంది. ఇలాంటి తరుణంలో మీరు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు? ఫస్ట్ టైం బీఎస్పీ కూడా సపోర్ట్ ఇస్తుంది, ఎలా నిలబడుతున్నారు?
మల్కాజిగిరి పార్లమెంట్ చూసుకుంటే ముఖ్యంగా మీ ద్వారా మల్కాజిగిరి ఓటర్ మహేశ్వర్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మల్కాజిగిరి పార్లమెంట్లో ఇప్పుడు ఏ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కానీ ముఖ్యంగా జనసేనకు అంటూ అక్కడ జన సైనికులు విపరీతంగా జనసేన పార్టీకి మద్దతు తెలుపుకుంటూ ఆల్రెడీ డోర్ టు డోర్ ప్రచారాలను మొదలుపెట్టారు. అదే మాదిరిగా వీర మహిళలు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో వారి వంతు వారి కృషి గిట వాళ్ళు చేస్తున్నారు. ప్రచారం అనేది డోర్ టు డోర్ చాలా ముమ్మరంగా చేయడం జరుగుతుంది. చాలా గట్టిగా మేము గిట బరిలో ఉండి చాలా స్ట్రాంగ్గా జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాం. మెయిన్గా తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు మీకు సపోర్ట్ తెలుపుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నిజంగా చెప్పాలంటే ఇది మాకు విద్యార్థుల తరఫు నుంచి ఏదైతే ఉస్మానియా విద్యార్థుల తరఫు నుంచి సపోర్ట్ ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో నిజంగా ఇది చాలా కలిగేసిన విషయం. ఎందు గురించి అంటే మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న శంకర్ గౌడ్ గారిని అడిగినప్పుడు, ఇప్పుడు ఈడ ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ పార్టీ, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఒకటిగా ఉండే. వన్స్ తెలంగాణ సాధించుకున్నాక, వీరి ద్వారా సాధించుకొని తెలంగాణ, దాని తర్వాత 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరైతే నిజంగా పోరాడి కేసులు పెట్టించుకొని కష్టపడ్డారో వారి అందరినీ పక్కకు పెట్టి వారి సొంత లాభాలకు ఎవరైతే బిజినెస్ మెన్స్ను, ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు దినం మల్కాజిగిరి అభ్యర్థి అయినటువంటి ఎక్కడి నుంచి వచ్చారండి, ఏం ఉద్యమం చేశారండి, ఆయన చేవల్లి అభ్యర్థి రంజిత్ రెడ్డి ఏడికెళ్ళి వచ్చారండి, తెలంగాణ పోరాటం ఏం చేశారండి చూడండి. మీరు మొత్తం లిస్టులు ఇచ్చినాయి, ఎవరికి ఇచ్చారు టికెట్లు ఈరోజు దినము, కష్టపడ్డది వీళ్ళు ఉస్మానియా క్యాంపస్ సంబంధించిన స్టూడెంట్స్. కేసులు ఒక్కొక్కరి మీద వీళ్ళ మీద తీయండి, 100 కేసులు ఉంటాయి వీళ్ళ మీద. వారానికి ఎన్ని కేసుల చుట్టూ, ఎన్ని కోట్ల చుట్టూ వీళ్ళు తిరుగుతారో చూడండి 9 ఏళ్ళ నుంచి. కానీ ఈరోజు టికెట్లు చూస్తే ఎవరికి ఇస్తున్నారు అంటే కష్టమేమో వీళ్ళది, ఫలితాలేమో వాళ్ళకా అంటే అది గిట మళ్ళీ వాళ్ళది. ఎవరికైతే డబ్బుల రూపంగా వారి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో రేపొద్దున ఇబ్బందులు కాకుండా వారి బిజినెస్లు అనేది కాపాడుకోవడానికి వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ వచ్చేసి ఇంకా పెట్టుబడులు రెట్టింపులు చేసుకోవడానికి తప్పించి ఈడ ఏ విధమైన నిజంగా కష్టపడి ఎవరైతే ఉస్మానియాకి సంబంధించిన విద్యార్థులే కానీ వివిధ యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ తెలంగాణలో ఉన్న జేఏసీ విద్యార్థి సంఘాలన్నిటికీ ఎవరైతే వాస్తవంగా కష్టపడి ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకి వచ్చి మహిళలు కానీ మహిళా సంఘాలు కానీ ఎన్నో సంఘాలు ఉన్నాయండి, ఒక్కరినైనా కానీ గుర్తించి ఈరోజు దినం టీఆర్ఎస్ పార్టీ అనేది ముందుకు తీసుకొచ్చి రావడం జరిగిందా? ఎవరికి లేదు. ఈసారి చూసుకుంటే 16 సీట్లలో ఎన్ని సీట్లు బిజినెస్ మెన్స్కి ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. ఒక్క విద్యార్థికి కన్నా కానీ ఇంతగానం కేసులు పెట్టుకున్నారు, ఇంతగానం కష్టపడ్డారు. వారి మెయిన్ ఒక మనిషికి అనేది మెయిన్ లైఫ్ అనేది 25-27 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ దాకా వాళ్ళ మెయిన్ కోర్ లైఫ్ ఉంటుందండి. 12-13 సంవత్సరాలు వీళ్ళందరూ మొత్తం వాళ్ళ జీవితాలు నాశనాలు చేసుకొని 100 కేసులు పెట్టించుకున్నారు. వీళ్ళేమో ఈరోజు దినం రోడ్ల మీద, వాళ్ళేమో ఇంతకుముందు పైసలు సంపాదించి మొత్తం ఇండస్ట్రీలు డెవలప్ చేసుకున్న వాళ్ళేమో ఈరోజు దినం టికెట్లు పార్లమెంట్లో వాళ్ళు కూర్చుంటారు. ఇది కరెక్ట్ కాదు. మెయిన్గా మీరు ఇప్పటికే మల్కాజిగిరిలో వెళ్ళారు, ప్రచారం చేశారు. ప్రజలకి జనసేన పార్టీ మీద ఎటువంటి అభిప్రాయం ఉంది? ఈరోజు ప్రజలు మల్కాజిగిరికి సంబంధించిన వాళ్ళు ప్రజలకు ఫుల్ 100% సపోర్ట్ చేస్తున్నారండి. మేము ఏంటి పోయి తలుపు తట్టినా ప్రజలు ఈరోజు దినము జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, చేస్తారు. ఆ నమ్మకం మాకుంది, కలుగుతుంది. ఇంటింటికి తిరిగినా కొద్ది కలుగుతుంది. ఈరోజు దినం మీ ద్వారా ఒకటే తెలియజేస్తున్నాము, మాకు ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్ కావు. ఈరోజు దినము 16 ఎంపీ సీట్లు ఇస్తే మేము ఏదో కేంద్రంలో చేస్తామని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తుందో అదే మాదిరి ఒక్క నిమిషం ఆలోచించండి. ఈరోజు దినం జనసేన పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఎస్పీ పార్టీ, సమాజ్ పార్టీ ఇలా ఒక 5-6 పార్టీలు ఏవైతే అలయన్స్ ఉన్నాయో సుమారుగా 150 సీట్ల మీద కంటెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే మా కూటమి వస్తే మేము ఎంతగానం చేయగలుగుతాం? మేము కేంద్రంలో ప్రధాని మాయావతి గారు అయితే తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకురాగలుగుతాము, ఏ విధంగా డెవలప్ చేయగలుగుతామని ఒక్కసారి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్క ఓటరు ఆలోచించాలని మీ ద్వారా ప్రతి ఒక్క ఓటర్ని కోరుతున్నాను. అన్న, తెలంగాణలో ఇన్ని పార్టీలు ఉండగా మీరు జనసేనకి ఎందుకు మద్దతు తెలపడం జరిగింది? ముఖ్యంగా ప్రశ్నించే తత్వంతో, ప్రశ్నించే గొంతుకతోని ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునే సత్తా ఉన్నా కానీ ఇవాళ సామాన్య ప్రజానికానికి
ఇవాళ దళిత బహుజన గిరిజన మిగతా అన్ని సామాజిక కులాలకు అండగా ఉంటానని వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ మేము బాజాప్తగా మద్దతు ఇవ్వాలనుకున్నాం. దీని ప్రకారమే మేము మద్దతు ఇవ్వాలనుకున్నాం. ఓకే, అంటే తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే రాజపాలన అయ్యింది. ఇప్పుడు జనసేన ఒకవేళ అధికారంలోకి వస్తే కొంతవరకన్నా మారుతుందని మీరు అభిప్రాయపడుతున్నారా? డెఫినెట్గా చెప్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పాలన నడుస్తుందంటే ఒక కాసిం రజ్వీ లాంటి, ఒక హిట్లర్, ఒక ముస్సోలిన్ ఇటువంటి పాలన జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాకముందు విద్యార్థి లోకాన్ని మొత్తం ఈ తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల విద్యార్థులతో పాటు ప్రజలను ఇవాళ నమ్మించి వంచి మోసం చేసి ఇవాళ దగా చేసే పాలన జరుగుతుంది. ఈ పాలనకు అంతం చేయడానికి అని చెప్పి ఉస్మానియా జేఏసీ కంకణం కట్టుకున్నది. డెఫినెట్గా బాజాప్తగా ఇక్కడ ఉన్న ఈ విద్యార్థి లోకాల మీద ఇవాళ జైళ్ల పాలు ఎటువంటి కేసులు వేసుకొని జైళ్ల పాలై లాఠీలు, తూటాలు, రబ్బరు బుల్లెట్లతో పాటు ఉరికమ్మాన్ని కూడా మేము ముద్దాడడానికి ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేస్తే ఇవాళ యావత్ విద్యార్థి లోకాన్ని మొత్తం తుంగల దొక్కిండి. ఇవాళ నా మిత్రుడి పైన కొన్ని 100 కేసులు వేసుకున్నారు. ఇవాళ జైల్లోకి ఏ విధంగా తిరుగుతున్నామంటే ఒక 9 సంవత్సరాలు తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీన్ని సమూలంగా కింది నుంచి పునాదుల నుంచి తీసివేయాలంటే డెఫినెట్గా విద్యార్థి లోకం మొత్తం ఏకమవుతుంది. రానున్న రోజుల్లో ఇటువంటి జనసేన పార్టీకి మేము భుజానెత్తుకొని మా కంకణంతో ఇవాళ దీన్ని గ్రామాన తీసుకెళ్తామని అనుకుంటున్నాం. ఇప్పటికే ఉస్మానియాలో చూసుకున్నట్టయితే ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి తెలంగాణ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తీసుకెళ్లారు. తెలంగాణ వచ్చిన అనంతరం అవన్నీ పక్కదోవ పట్టించారు. అలాంటి సమస్యలన్నీ కూడా ఈరోజు జనసేన పార్టీ తీరుస్తుందని మీకు అనిపిస్తుందా? డెఫినెట్గా శతాబ్ది ఉత్సవాలు చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీకి మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే మంచి పేరున్నది. మొన్నటికి మొన్న శతాబ్ది ఉత్సవాలకు 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ రోజు అక్కడ ఎన్నో ఉద్యోగాలు ఉండి బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆల్రెడీ బ్యాక్లాగ్ ఉద్యోగాలతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉండి కూడా ఇవాళ విద్యార్థి లోకానికి సరైన విద్యను అభ్యసించే ప్రొఫెసర్లు అక్కడ లేరు. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారితో మేము మీటింగ్ అయినప్పుడు ఒకటి చెప్పారు, ఉద్యమాన్ని భుజాల వేసుకున్నది విద్యార్థులు, ఉద్యమాన్ని ప్రజలకు తీసుకుపోయింది విద్యార్థులు, ఉద్యమాన్ని ప్రజలకు తీసుకెళ్లి ఢిల్లీ గోడలను, పార్లమెంట్ గోడలను బద్దలు కొట్టి ఇవాళ తెలంగాణ తెచ్చింది ఇవాళ ఈ ఉస్మానియా విద్యార్థులని చెప్పిండ్రు. కాబట్టి డెఫినెట్గా బాజాప్తగా తెలంగాణ విద్యార్థి లోకానికి మేము అండగా ఉంటాం. ఇవాళ కులాలను అన్నింటినీ కలిపి విద్యార్థులన్నింటినీ కలిపి ఒకే హాస్టల్తో కానీ ఏదైతే ఉందో 1వ తరగతి నుంచి పీజీ వరకు వాళ్ళు స్వచ్ఛందంగా విద్యను ఏదైతే ఉందో తను సపోర్ట్ చేస్తాను. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కానీ గ్రామాల్లో వివిధ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో కానీ దాన్ని కల్పించడం అని ఆ మాటగా మాకు భరోసా ఇచ్చారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు కేవలం ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా జనసేన పార్టీ దూసుకుపోతుందని చెప్పాలి. అయితే ప్రతి ఒక్కరు కూడా జనసేనకు సపోర్ట్ తెలుపుతున్నారు. పైగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి జనసేన పార్టీ వస్తే కనుక తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని కూడా ఇక్కడ చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది పరిస్థితి అని చెప్పాలి. కెమెరా పర్సన్ దాస్తో ఉజ్జయిని, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.